ప్రజలకు మరింత మెరుగైన రోడ్డు రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపకుంట సమీపంలోని సింహపురి కాలనీలో 10 కోట్ల వ్యయంతో నిర్మించిన విద్యుత్ బస్ డిపోను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ బస్సుల నిర్వహణతో ఆర్టీసీకి నిర్వహణ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. రాష్ట్రంలో 500 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఆర్టీసీ ఉన్నతాధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. డిఎం గారికి, మన ఏపీఎస్ఆర్టీసీ గారికి, అలాగే గాజువాక డిఎం గారికి, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన కార్మిక సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులకు, పోలీసు సిబ్బందికి, ప్రతి ఒక్కరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు చాలా పవిత్రమైన పర్వదినం. ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క స్ఫూర్తితో ఆర్టీసీ బస్సులన్నిటినీ ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులుగా తయారు చేసి రాష్ట్రంలో ఉన్న పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా చర్యల్లో భాగంగానే ఈ తొలి అడుగు పడడం మనకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మనం ఇక్కడున్న పుణ్యభూమి సింహాచలం అప్పన్న పాదాల దగ్గర, ఈ డిపో దగ్గర ఈరోజు ఇక్కడ ఎలక్ట్రిక్ స్టేషన్ ప్రారంభించుకుంటున్నాం.